వెల్కమ్ టు పిడిటీవీ. సుగాలి ప్రీతి అంశం ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. 2017లో ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది, ఇప్పటి వరకు కూడా న్యాయం జరగలేదు అనేది సుగాలి ప్రీతి తల్లి పోరాడుతున్నటువంటి అంశం. సో అయితే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తాము, మా ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ కేసే తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు దాని గురించి కూడా స్పందన లేదు అనేది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాకు ఉమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబానికి సహాయం చేయడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది. బట్ స్టిల్ ఇప్పటి వరకు ఆ కుటుంబానికి న్యాయం జరగలేదు. దీని మీద మీరేమంటారు? ఈరోజు చాలా చర్చనీయాంశమైనటువంటి అంశంగా రెండు తెలుగు రాష్ట్రాలు, అంటే తెలంగాణకి సంబంధం లేకపోయినా సరే అక్కడున్న వ్యక్తులు కూడా దీని గురించి చాలా చర్చనీయాంశంగా మాట్లాడడం జరిగింది. అయితే నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైతే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందో, ఒక 14 సంవత్సరాల పాప, గిరిజన పాప, మైనర్ బాలిక, ఇప్పటికీ ఆ అఘాయిత్యం జరిగి దాదాపు 8 సంవత్సరాలు పూర్తవస్తూ ఉంది. మరి 8 సంవత్సరాల్లో కూడా అది ఎప్పుడు జరిగింది ఆ సంఘటన అంటే 19వ తారీఖు ఆగస్ట్ 2017 సంవత్సరంలో జరిగింది. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఎవరంటే, అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు సిబిఎన్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అప్పుడు కూడా ఆ గవర్నమెంట్ తో కూటమిలో ఉండడం జరిగింది ఒక విధంగా. మరి 2017లో జరిగినప్పుడు దాదాపు ఇంకా 2019 వరకు కూడా సిబిఎన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా అప్పుడు సైలెంట్ గా వ్యవహరించి ఏ మాత్రం కూడా స్పందించకుండా, వాళ్ళ చేతిలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ సంఘటన జరిగి ఒక 14 సంవత్సరాల మైనర్ బాలిక పైన అంత దారుణంగా అత్యాచారం చేసి ఒక ఆత్మహత్యగా చిత్రీకరిస్తే, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి చేతకానట్టుగా ఆ సంఘటన ఏదైతే ఉందో దాన్ని తప్పుదారి పట్టించే విధానంలో, మరి అప్పుడంతా కూడా 3 సంవత్సరాలు ఏదైతే ఉందో అప్పుడంతా కూడా ఉన్న నాయకులందరూ కూడా చాలా సైలెంట్ గా దాని గురించి, ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు భరోసా ఇచ్చి సుగాలి పార్వతి గారికి నేను న్యాయం చేస్తాను, నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం పెట్టేది సుగాలి ప్రీతి కేసు పైనేనమ్మా అని చెప్పేసి భరోసా ఇచ్చిన వ్యక్తి, మరి అప్పుడు 2017లో ఏ మాత్రం కూడా చలించకుండా, ఎప్పుడైతే ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత 2019న జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ 3 సంవత్సరాల కాలయాపన చేసి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో అప్పుడు మళ్ళీ ఒక కొత్త తెరని లేవనెత్తుతూ రాష్ట్రం అంతా కూడా ఉరుతులోకి పోయి అన్ని జిల్లా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పర్యటిస్తూ సుగాలి ప్రీతి కేసుని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఒక రాజకీయ లబ్ధి కోసం కేవలం ఆ కేసుని అడ్డం పెట్టుకొని, ఒక మైనర్ బాలికని అడ్డం పెట్టుకొని, ఒక గిరిజన బాలికని అడ్డం పెట్టుకొని అటువంటి సంఘటనని రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారే తప్ప, మరి ఆ రోజు అంతా ఊగిపోతూ ఉక్రోషంతో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందని చెప్పేసి చాలా చాలా బీభత్సంగా రెచ్చిపోయారు. అదంతా మనందరం కూడా వీక్షించాం. అంతేకాకుండా 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల పర్యటనలో భాగంగా గులకరాయి తలకి తగిలితే దానిని అడ్డం పెట్టుకొని చిన్న గులకరాయికి జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలిందంటే రాష్ట్రమంతా స్పందించేస్తున్నారు. ఒక మైనర్ బాలిక పైన 10 మంది కలిసి అత్యాచారం చేస్తే స్పందన లేదని చెప్పేసి అసలు చాలా ఉక్రోషంగా ఊగిపోయి అసలు ఎలా అంటే వచ్చేలాగా, నిజంగా ఒక ఆడపిల్లలకి కొండంత అండలాగా, ఒక అన్నలాగా, ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి ఒక ఏదో శ్రద్ధలాగా, వాళ్ళకు ఒక రక్షణ భద్రత కల్పించే ఒక సైనికుల్లాగా బయలుదేరుతున్నాడేమో అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా మంది నమ్మారు. నిజమే కాబోలు, ఇంత ఆలోచన ఉన్నాయి ఆడపిల్లలకి, రేపు ఈయన కానీ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఆడపిల్లలకి రక్షణ భద్రత వస్తుందో అన్న ఆలోచన, అంటే ఇప్పుడు ఉన్న దానిపైన భిన్నంగా ఏమన్నా చేస్తారేమో అని చాలా మంది ఆశపడ్డారు మహిళలందరూ కూడా. కానీ తీరా ఏమైంది, అదంతా కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక కేసుని హైలైట్ చేసి వాళ్ళ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకురాకుండా అప్పుడున్న ప్రభుత్వం అంతా కూడా సైలెంట్ గా ఉండి ఆ 3 సంవత్సరాలు కూడా, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారో అప్పుడు ఇంకా కొత్తగా ఈ 5 సంవత్సరాలు కూడా ఇంకా అదే కేసుని హైలైట్ చేసుకుంటా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి 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 మళ్ళీ కర్నూలుకి పర్యటన చేస్తూ తల్లిని అడ్డం పెట్టుకునే ఆ సుగాలి ప్రీతిగా పార్వతి గారిని అడ్డం పెట్టుకొని ఆవిడికి భరోసాలు ఇచ్చేసి కాళ్ళకి దండాలు పెడుతూ కాళ్ళ కింద కూర్చొని చిన్నపిల్లని వాళ్ళ రెండో కూతుర్ని ఆలింగనం చేసుకొని ఏదో చాలా హైలైట్ గా ఏదో ప్రేమానురాగాలతో ఒక జాలి దయతో ఉన్న విధంగా నటించేసి, అంటే బేసికల్ గా ఆయన నటుడు కాబట్టి
మరి అది నటనో లేదంటే నిజమో మరి ప్రజలకే తెలియాలి. అంత బీభత్సంగా నటించేసి ఈ రోజు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆడపిల్లలకి ఒక వెన్నుముకలాగా నేను ఉంటాను, ఆడపిల్లలకి నేను రక్షణ భద్రత కల్పిస్తాను, భరోసా ఇస్తాను, ఎవడైనా సరే ఆడపిల్లల వైపు కన్నెత్తి చూస్తే వాళ్ళకి తొక్కి పెట్టి నారదీస్తాను అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆయన సభల్లో. సరే అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఒకే ఒక్క కేసుతోనే కదా ఈరోజు మీరు రాజకీయ లబ్ధి పొందింది. సుగాలి ప్రీతి అనే పేరుతోనే కదా రాజకీయ లబ్ధి పొందింది. ఈ రోజు మీరు హైలైట్ చేశాను, నా ప్రచారం నేను ప్రచారం చేయబట్టే ఈ రోజు వాళ్ళ అంటే ఎలా ఉందంటే వాళ్ళ మాట తీరు, ఇన్ని చేసి దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంలో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాక నేను మన గవర్నమెంట్ వచ్చాక మీకు సహాయం ఖచ్చితంగా చేస్తానని భరోసా ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేసి ఇప్పుడు 15 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఆ తల్లికి ఏమాత్రం సమాధానం చెప్పకుండా దాదాపు 11-12 సార్లు ఆయన అపాయింట్మెంట్ కోసం తిరిగితే కనీసం ఒక ఆడకూతురు వికలాంగురాలు, ఒక బిడ్డను కోల్పోయినటువంటి గిరిజన మహిళ అనేది కూడా చూడకుండా రాజకీయంలో లేనప్పుడు నువ్వు ఏ విధంగా ఆవిడ వెనకాలే తిరిగి అది హైలైట్ చేసుకున్నావు. ఈ రోజు ఆవిడ వస్తే మీ కంటికి కనిపించట్లా. పైగా అవమానిస్తూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీరు పక్కన పడేసేసి మీరు మాట తప్పి ఏదైతే మాట ఇచ్చారో మాట తప్పేసి ఈ రోజు మళ్ళీ తిరిగి తప్పుడు ప్రచారం ఆవిడ పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, ఎంటైర్ జనసేన పార్టీ కావచ్చు. ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తూ ఉంది. ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యి ఉండి చాలా సిగ్గుచేటుగా మొన్న మాట్లాడడం, పండ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలంట. ఏమున్నాయి అసలు? ఏం చేశారు మీరు? మీరు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారు? మీరు ఏం చేస్తున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? కనీసం మీకన్నా తెలుస్తుందా? ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు? ఆ తల్లికి ఏం భరోసా ఇచ్చారు? మీరు ఏం చేస్తున్నారు? 15 నెలలు కావస్తా ఉంది. మరి ఆ కేసును ఎంతవరకు తీసుకొచ్చారు? పైగా నేను ఆ కేసును తీసుకొచ్చిందే నేను, ప్రచారం చేసిందే నేను. నా వల్ల ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుగాలి ప్రీతి కేసు అనేది బయటకు వచ్చింది. వాళ్ళకి నా వల్లే 5 ఎకరాల భూమి వచ్చింది, పొలం. నా వల్లే 5 సెంట్లు ఇళ్ల స్థలం వచ్చింది. నా వల్లే 8 లక్షల వరకు నష్టపరిహారం కింద వాళ్ళకి అందించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం జరిగింది. అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పైన, అప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన నేను ఒత్తిడి చేయబట్టే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నించే మగాడే లేడు. నేను పెద్ద మగాడిని. నేను గత 5 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఒత్తిడి చేశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి అంత మగాడిని నేను వంచాను కాబట్టే ఈ రోజు ఆయన ఇవ్వగలిగాడు ఆ ప్రభుత్వం అని చెప్పేసి చాలా సిగ్గుచేటుగా, చాలా చేతగాని మాటలు మాట్లాడుతూ ఈ రోజు ఇంకా సమర్థించుకుంటూ కళ్ళకు కట్టినట్లు ఈ రోజు మీరు మాట తప్పి ఒక ఆడబిడ్డను అడ్డం పెట్టుకొని, ఒక చావును అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు కళ్ళకు కట్టినట్లు ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నప్పటికీ కూడా మీరు సమర్థించుకుంటూ మీ పార్టీ నాయకులు సమర్థించుకుంటూ, ఇంకొక అయితే వెంకటేశ్వరరావు అట, ఆయన మాట్లాడిన మాటలు అయితే అసలు నిజంగా వీళ్ళు కడుపుకు అన్నమే తింటున్నారా లేదంటే ఇంకేమైనా అశుద్ధం తింటున్నారా అనేది కూడా అనిపిస్తా ఉంది. వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నారండి? ప్రెస్ మీట్లు పెట్టి మరి మా వల్ల వచ్చాయి, ఈ రోజు నీ మొగుడికి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చావా? ఏంటంటే ఆ మాటలేంటి? ఒక బిడ్డను కోల్పోయి ఆమె ఈ రోజు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడుతా ఉంది. మీరు ఏదైతే ఒత్తిడి చేసి మాకు ఇప్పించారంటున్నారో, యాజ్ పర్ వాళ్ళకి ఉన్నటువంటి SC/ST అట్రాసిటీ చట్టం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో 5 ఎకరాల పొలం కానీ, 5 సెంట్ల భూమి కానీ, ఇళ్ల స్థలం కానీ, నష్టపరిహారం కానీ, ఉద్యోగం కానీ, ఇవన్నీ కూడా మా వల్లే వచ్చేది మీరు అంటున్నారు కదా, తిరిగి అవన్నీ కూడా మేము ఇచ్చేస్తాము. నా బిడ్డని నాకు ఎలా ఉన్నదో నా బిడ్డని నాకు అప్పచెప్పగలరా, బతికి నా బిడ్డని నా దగ్గరికి చేర్చగలరా అని చెప్పేసి ఆ తల్లి కన్నీళ్ల పర్యంతం అవుతా ఉంది. ఈరోజు అటువంటి వికలాంగురాలు ఒక బిడ్డ కోసం పోరాటం చేస్తూ ఇలాంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసి ఇంకొక ఆడపిల్ల బలి కాకూడదు అని ఆ తల్లి గత 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తా ఉంటే, అది కూడా ఆకతాయితనంగా, చిల్లరతనంగా, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఆవిడని ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఈ రోజు నీకు ఎంత తీసుకున్నావు, ఎంత డబ్బులు తీసుకున్నావు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎంత ఇచ్చారు, నీ మొగుడికి ఉద్యోగం ఇచ్చాం కదా, అవన్నీ మేము చేయబట్టే కదా. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి. వాళ్ళు మాట్లాడే భాష గాని, ఒక ఆడవాళ్ళ గురించి అంత పబ్లిక్ గా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా సిగ్గుచేటిది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా వీక్షిస్తానే ఉన్నారు. ఇంత దారుణంగా వాళ్ళు మేమిచ్చామని చెప్పడం ఏంటి? మీరున్నది 2017లో జరిగినప్పుడు సిబిఎన్ గారి చేత ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడే ఇవ్వచ్చు కదా. ఆ కేసు ఎప్పుడు జరిగింది? ఆ సంఘటన ఎప్పుడు జరిగింది? 2017లో మీరు ప్రభుత్వంలో, సిబిఎన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. మరి అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? అప్పుడెందుకు మీరు గళం ఇప్పలేదు?
అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? ఈ రోజు ఫారెన్సిక్ లో ఆ పాపకి ఉన్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రిపోర్ట్స్ కూడా మారిపోయాయని చెప్పేసి తప్పుడు దారి పట్టించే విధానంలో, కప్పిపుచ్చుకునే విధానంలో ఈ రోజు రాష్ట్ర పాలన అనేది జరుగుతా ఉంది. చాలా దారుణంగా ఈ రోజు ప్రజలకైతే నిజంగా ఇవన్నీ కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారండి. ఇది చాలా అన్యాయం. ఒక ఆడపిల్లకి, మైనర్ బాలికకి ఈ రోజు ఎంతో మంది సుగాలి ప్రీతులు ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంతో మంది సుగాలి ప్రీతులు లాంటి పిల్లలు అన్యాయం జరిగి రోడ్డున పడ్డారు. ఈ రోజు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతో మంది హత్యగావింపబడ్డారు, ఎంతో మంది పిల్లల పైన, మైనర్ బాలికల పైన అత్యాచారాలు చేశారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మీరు అధికారంలో ఉండి ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నారు. పోనీ ఏదైతే భరోసా ఇచ్చారో అదన్నా నెరవేరుస్తారా అంటే అది కూడా నెరవేర్చకుండా ఈ రోజు సమర్థించుకుంటూ తప్పుడు దారి పట్టేలాగా ఏదో అరాకొరా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారు, సిబిఐకి రిఫర్ చేశారు. మరి చట్టం ప్రకారం ఏవైతే ఇవ్వాలో అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి అందించగలిగారు. ఈ రోజు సరే గత 5 సంవత్సరాలు జరిగిపోయింది, ఇప్పుడు మీరు వచ్చి 15 నెలలు అవుతుంది. ఏది దాని గురించి ఎక్కడ తీసుకెళ్లారు? ఆవిడ ఎన్నిసార్లు హోమ్ మినిస్టర్ని కలిసింది? ఎన్నిసార్లు మీ దగ్గరకు వస్తే మీరు రిజెక్ట్ చేశారు? వీటికి సమాధానం చెప్పండి ఫస్ట్. వీటికి ఏమి సమాధానం చెప్పకుండా ఇప్పటికీ కూడా సమర్థించుకుంటూ మీ నిస్సహాయ స్థితిని తెలియజేస్తూ, అసమర్థతని తెలియజేస్తూ, ఇంకా మగాడిని అని పెద్ద పెద్ద భారీ డైలాగులు వేస్తే వినడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి ఆ తల్లికి న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మేడం, ఒక్క 2 విషయాలు మనం ఇక్కడ కంక్లూడ్ చేద్దాం మేడం దీంతో. ఒకటి ఏంటంటే, మీరు అన్నట్లు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి మీరు లెటర్ రాయటం జరిగింది, కానీ ఆ తర్వాత అది ముందుకు వెళ్ళలేదు. ఎందుకని అది అక్కడే ఆగిపోయింది? ఆ తర్వాత దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం మీ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? ఇక రెండో అంశం వచ్చినప్పటికీ, మీరు అన్నట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు అన్యాయంగా బలైపోయారు అని. సో ఇదే అంశం ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. గడిచినటువంటి 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా ఏపీలో 30,000 మంది మహిళలు అడ్రస్ లేకుండా మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. సెంట్రల్ నుంచి నాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్, ఇది చాలా ట్రస్టెడ్ సోర్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ తీసుకున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండింటిని కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగింది సిబిఐ ఎంక్వైరీ ఎందుకు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి అంటే ఆయన అపోజిషన్ లో ఉన్నప్పుడు సుగాలి పార్వతి గారు వెళ్ళి కలవడం జరిగింది. ఆవిడే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలో ఉన్నప్పుడు నాకు ఇలా అన్యాయం జరిగింది, నా బిడ్డకి న్యాయం చేయండి అని చెప్పేసి కలిసి మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో చట్ట ప్రకారం ఏవైతే రావాలో ఒక కుటుంబానికి న్యాయం జరిగే విధంగా, అంటే ఇప్పుడు చనిపోయిన బిడ్డని మనం వెనక్కి తీసుకురాలేం, 100%. కాకపోతే దానికి సంబంధించిన నిందితుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించే ప్రయత్నం ప్రభుత్వం తీసుకోవాలి. అదే సందర్భంలోనే సిబిఐకి రిఫర్ చేయడం జరిగింది. రిఫర్ చేసిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కొంచెం కాలయాపన చేసి దాని గురించి పట్టించుకోకుండా ఉంటే 8 మంత్స్ దాదాపు ఒక 1 year లోపలే సుగాలి పార్వతి గారు మళ్ళీ ఇక్కడ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తర్వాత నిన్న 2025 ఫిబ్రవరిలో దాని గురించి సరైనటువంటి సోర్సెస్ లేవని చెప్పేసి హైకోర్టు అడగడం జరిగింది అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి లేవు, అవి మాకు కావాలన్న విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి దానికి సంబంధించి ఎవరు చేయాలండి? ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే కదా దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించలేదని వీళ్ళు తప్పుడు ప్రచారం చేశారో, ఆల్మోస్ట్ ఆయన ఏదైతే ఉందో దీన్ని సిబిఐకి రిఫర్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడం కానీ గతంలో, ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఇవన్నీ ఇచ్చారు అంటే ఆ చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని వాళ్ళకి రావాల్సినవన్నీ ఏ విధంగా ఇచ్చారో ఇప్పటిదాకా ప్రజలకి నాకు తెలిసి ఇప్పటిదాకా తెలిసి ఉండదు. అది కూడా అంతకు ముందు వాళ్ళ ఖాతాలోనే వేసుకున్నారు. మొన్నటిదాకా కూడా ఇప్పటిదాకా ప్రజలకి ఇంకా తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చట్ట ప్రకారం ఆ కుటుంబానికి ఈ విధంగా అందించారని. ఇంకొకటి ఏంటి సిగ్గుచేటంటే, జనసేన నాయకులు మొన్న కూడా చెప్తా ఉన్నారు ఏమని, 5 ఎకరాల పొలం భూమిని మేము ఇచ్చాము, ఆ 5 ఎకరాల భూమి కూడా ఎకరా 2 కోట్లు పలుకుతుంది కాబట్టి 5 ఎకరాలు వచ్చేసి దాదాపు 10 కోట్లు ఉంటుంది. అలాగే ఇళ్ల స్థలం ఏదైతే 5 సెంట్లు ఉందో అది కూడా మేము దగ్గర 85 లక్షల దాకా విలువ చేస్తుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి దాని గురించి కూడా వాళ్ళు ఈ రోజు ఏంటంటే వాళ్ళేదో ఇచ్చినట్టుగా
వాళ్ళ జేబులో డబ్బులు ఏదో ఇచ్చినట్టుగా, లేదంటే వాళ్ళ నాయకుడు ఏదో సొంత ఖర్చులు పెట్టుకొని వాళ్ళకి ఇచ్చినట్టుగా ఈ రోజు మిమ్మల్ని అడుగుతుంది ఏంటి? నా బిడ్డకి న్యాయం చేయండి. ఆ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పట్టుకొని కఠినంగా శిక్షించండి. ఎందుకు దీని మీద కాలయాపన చేస్తూ ఉన్నారు? ఎందుకు మీరు నేరస్తులకి ఒక అండగా ఉంటున్నారు, కొమ్ము కాస్తున్నారు? ఆ నేరస్తుల్ని తొందరగా పట్టుకొని నా బిడ్డకి జరిగినటువంటి అన్యాయం ఇంకొక పిల్లకి జరగకూడదు అని చెప్పేసి ఆ తల్లి పోరాటం చేస్తా ఉంటే ప్రతిదానికి అడుగడుగును అడ్డం పడుతూ ఈ రోజు ఆవిడ తీసుకున్నటువంటి డబ్బులకి లెక్క కడుతూ, అంటే ఏదైతే చట్ట ప్రకారం వచ్చాయో అవన్నీ కూడా లెక్క కడుతూ ఆవిడ అదే అన్నారు ఒక మాట, సరే అంత 10 కోట్లు పలికితే 1 ఎకరా అమ్మేస్తాను, ఆ 2 కోట్లు ఏదో నాకు ఇవ్వండి, నాకున్నటువంటి అప్పులు ఏదైతే 8 సంవత్సరాలు నేను ఖర్చు పెట్టుకొని తిరిగాను, దగ్గర దగ్గర 80 లక్షల దాకా నాకు ఖర్చు అయింది, ఆ ఖర్చులన్నా నేను అప్పులన్నా తీర్చుకుంటాను, 1 ఎకరా అన్నా అమ్మి పెట్టండి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఈ రోజు అంత నిస్సహాయ స్థితిలో ఈ నాయకులు చెలరిగిపోతూ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అది మీరు సెకండ్ వన్, మరి ఇంకా ఏదైతే 33,000 మంది మహిళలు తప్పిపోయారని చెప్పేసి మన పిఠాపురం పీఠాధిపతి అయినటువంటి పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే అని చెప్పేసి ఇప్పుడు పెట్టుకుంటా ఉన్నారు. అంటే ఆయన ఎమ్మెల్యేకే పరిమితం, డీసీఎం గా పనికిరారని చెప్పేసి వాళ్ళ ఫ్యాన్స్ చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం గా. ఎందుకంటే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఏదైతే చెయ్యాలో అది చెయ్యట్లేదు. ఈ రోజు ఒక రోబో లాగానో లేదంటే ఎవరి కిందనో ఉండి ఈ రోజు మరి నోరు మెదపట్లేదు. 15 నెలలు అవుతున్నా సరే ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతా ఉంటే కూటమి ప్రభుత్వంలో కనీసం వాటి గురించి మాట్లాడడానికి కూడా ఒక ప్రెస్ మీట్ గాని దాన్ని ఖండించడం గాని ఎక్కడా కూడా చూసినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఎన్ని సంఘటనలు జరిగాయి? సరే, మీరు అడిగిన విధంగా ఎప్పుడైతే 33,000 మంది మహిళలు తప్పిపోయారు, కేంద్ర నిఘా వర్గాలు మాకు సమాచారం ఉంది అని చెప్పేసి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఈ రోజు వాడుకొని ఈ 2 అంశాలండి మెయిన్ ఏంటంటే సుగాలి ప్రీతి కేసు ఒకటి, 2 33,000 మంది మహిళలు తప్పిపోయారని చెప్పేసి ఈ 2 అంశాలని విచ్చలవిడిగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంత సేపు విచ్చలవిడిగా ప్రచారం చేసి ఈ రోజు రాజకీయ లబ్ధి కోసం అధికారంలోకి వచ్చినటువంటి మహానేత మన పవన్ కళ్యాణ్ గారు. మరి 33,000 మంది తప్పిపోయారు, నిఘా వర్గాలు చెప్పారని చెప్పారు కదా. మరి ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు, కేంద్రంలో మీరు చెప్తే జరుగుతుంది. మరి మోడీ గారు మొన్న కూడా వచ్చి మీకు చాక్లెట్ కూడా ఇచ్చెళ్ళారు. మరి అంత అవినాభావ సంబంధం ఉంది మీ ఇద్దరి మధ్యలో, అంత సంబంధం ఉంది, కేంద్రాన్ని కూడా మీరు మాట్లాడగలిగే కెపాసిటీలో ఉన్నప్పుడు ఈ రోజు మీరు కనీసం 33,000 మంది మహిళలో కనీసం పట్టుమని 10 మంది మహిళల ఆచూకీ అయినా మీరు తీసుకొచ్చి చెప్పాలి కదా ప్రజలకి. ఎందుకు మరి చెప్పలేదు? అంటే మీరు చేసిందంతా కూడా గతం అంతా కూడా తప్పుడు ప్రచారం చేశారు. అది ఇప్పుడు ప్రజలకి చాలా చక్కగా బోధపడుతూ ఉంది. కేవలం మీ రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటివన్నీ కూడా మహిళలను అడ్డం పెట్టుకొని, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని, చనిపోయినటువంటి ఆడపిల్లల మైనర్ బాలికలను అడ్డం పెట్టుకొని ఈ రోజు మీరు రాజకీయ లబ్ధి కోసం అధికారంలోకి వచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఉమ్మ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.